హాయ్ అందరికీ. మా దోస్తుగాడు ఒకడు ఈడికి పోదాం దారా అని తీసుకొని 150 కిలోమీటర్స్ తీసుకొని వచ్చిండు. ఏడికి రా అంటే నేను తీసుకపోతా అని తీసుకొని వచ్చిండు. ఫైనల్లీ ఎటు పోతున్నామో ఏడికి పోతున్నామో ఏం అర్థం కాదు. వీనితోన టైంలో తోలుకొని వచ్చిండు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు టైము 10:30 అవుతుంది. ఫైనల్లీ ఈడికి పట్టుకొని వచ్చిండు. ఎందుకు పట్టుకొచ్చినావు రా ఈడికి అంటే, చిన్న వర్షం పడుతుంది, కాల్చిన కూర తినాలనిపించింది, పోదా అని వచ్చినారా, నీకు చెప్తే రావు కదా అని చెప్పి తోలుకొని వచ్చిన అంటున్నా. మళ్ళీ ఆయనతోన పంచాయతీ, అది బాగాలేదు ఇది బాగాలేదని, నాకు మంచి పీస్ అయ్యని వేయించుకుండు. ఫైనల్గా వాడు వన్ సాటిస్ఫాక్షన్ వేయించుకుండు. వన్ ఈగో సాటిస్ఫై అయింది. లాస్ట్కి ఒకటే అని కొట్లాడి మరీ వేయించింది. బంగారా ఇదేమన్నా అదే అని తిట్టి మరీ వేయించుకుండు. ఫైనల్లీ వన్ ఈగో సాటిస్ఫై అయింది. సార్కు కొత్తిమీర పుదీనా అంటే వేయాలంట, వేయించుకున్నాడు. ఆయన రిక్వైర్మెంట్లు వేరే ఉంటాయి, ఆయిల్ కొంచెం తక్కువ అది ఇది అని. ఫైనల్లీ ఆయన మొత్తం దాని మసాలా అదంతా వేసి కలిపేసింది ఫ్రెండ్స్. కలిసినాక కడ్డీలు తీసుకుండు, షార్ప్ కడ్డీలు. ఆ కడ్డీలకు పెట్టిండు సారు. పెట్టి అంతా అయిపోయినాక లాస్ట్కి ఏమంటాడు తెలుసా, నీది పెడుతుంటే, నీతోన కీమా ఉందా, నీతోన కీమా లేదు, వెనకలోనితోనే కీమా ఉంది, వెనకలోనితో కోత అంటాడు. వీడిని ఏమనాలే ఏం చేయాలనో ఏమో. ఆయన నేను వీడియో తీస్తుంటే ఏమో చేస్తున్నా అని ఆయన ఫీల్ అవుతుంది. కానీ టేస్ట్ మాత్రం మస్తుండే, బాగుండే. వెనకాల వాళ్ళు కూడా కవర్ కావాలని కొంచెం జూమ్ అవుట్ చేసిన. ఆ వెనకాల కాల్చేది మటన్ అనమాట. బాగుంటుంది, మటన్ బాగుంటుంది, చికెన్ కూడా బాగుంటుంది. ఈ ప్లేస్ అట్లాంటి ప్లేస్. ఎవరైనా బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే వాళ్ళకు మధ్యలో ఉంటుంది అనమాట ప్లేస్. కొత్తకోట అని. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. కర్నూలు నుంచి ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్లేస్కి. ప్లేస్ కొత్తకోట అనమాట. మీకు ప్లేస్ నేమ్ కింద కామెంట్లలో డిస్క్రిప్షన్లో పెడతాను నేను, చూడండి, విజిట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 150-200 షాప్స్ దాకా ఉంటాయి, ఓన్లీ కాల్చిన కూరలే. చికెన్ వాళ్ళు సపరేట్, మటన్ వాళ్ళు సపరేట్, ఫిష్ కూడా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. జస్ట్ మా ఓన్కి ఆ స్పైసీనెస్ కోసం ఇంత దూరం తీసుకొని వచ్చి, ఆడ దొరకనట్టు, మా దగ్గర దొరకనట్టు. ఈవినింగ్ నాకు తెలిసి 5:30-6 ఏమో స్టార్ట్ అవుతుంది. నైట్ 11 దాకా ఉంటారు వాళ్ళు. 11 వాళ్ళ వీలు బట్టి 11:30 దాకా ఉంటారు. మొత్తం చార్కోల్ అనమాట. కింద మొత్తం బొగ్గేసి మంచిగా నిప్పుల మీదనే మంచిగా వేస్తారు. బాగా గరం చేసి ఇస్తారు. అయితే వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే, ఈయన దగ్గర బేసిక్గా ఒక పుదీనా చట్నీ ఇస్తారు. ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసుకుంటే పుదీనా చట్నీ ఎట్లా ఇస్తారో, ఈయన కూడా అట్లా పుదీనా చట్నీ ఇస్తాడనమాట. ఆ పుదీనా చట్నీ కోసమని ఈయన దగ్గరకు వచ్చేది మేము. అన్నీ వదిలేసి కేవలం ఈయన దగ్గరికి వచ్చేది ఏంటంటే పుదీనా చట్నీ. బాగా ఇస్తాడు, ఫేమస్. అది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇట్లా, సార్ పుదీనా కావాలా అని ఆయననే అడిగి ఇస్తాడు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళకి మాత్రమే కొంచెమే చేస్తాడు. ఎందుకు ఇవ్వమంటే, కొంతమంది అడుగుతారు సార్, అది మా ఫ్లేవర్ టేస్ట్ పోతుంది కదా అంటాడు. పక్కన ఆయన కూడా తీసుకున్నాడు సేమ్ అదే. ఆయన ఏం చేసిండంటే, అంతా అయిపోయాక ఒక నెయ్యి ప్యాకెట్ తెచ్చుకొని చేసుకుండు. నెయ్యి ప్యాకెట్ తీసుకొని వచ్చినాక మేము అడిగినాం, ఎందుకన్నా నెయ్యి ప్యాకెట్ ఇచ్చినావు, ఆల్రెడీ ఆయిల్ ఉంటాయి కదా, అలా ఫ్లేవర్ మారుతుంది కదా అంటే, లేదు ఇది ఆయిల్తో కాల్చిన తర్వాత దానిపైన కొంచెం నెయ్యి తీసుకొని పోతే బాగుంటుంది, ఆ వేడికి ఆ నెయ్యి కరిగిపోతుంది, పిల్లలకి ఇంటి దగ్గర పిల్లలు కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఉంటే తింటారు అని చెప్పి చెప్తున్నాను. ఆహా అని అనిపించింది. నేను మళ్ళీ నన్ను అడిగిన, అన్న మేము జస్ట్ నెయ్యి తీసుకొని వస్తాము, మొత్తం నెయ్యి మీద కాల్చిస్తావా అని. తెచ్చియండి సార్, కాల్చిస్తా, మీకు సపరేట్గా చేసి ఇస్తాను, మసాలా ఒకటే కదా, ఆయిల్ బదులు నేను నెయ్యి వేసి చేసిస్తాను సార్ అన్నాడు. ఇంకా ఫైనల్లీ మేము ఇచ్చిన దానికి ప్యాక్ రెడీ అయింది. మా చికెన్ రెడీ చేసి ఇచ్చిండు. ఇక డబ్బులు తీసుకొని చికెన్ ఇచ్చిండు అనమాట ఫైనల్లీ.
ఫైనల్లీ చికెన్ వచ్చేసింది మా దగ్గరికి. ఇంకా అది తీసుకొని మావాడు అరే ఇక్కడ కూర్చొని తిందాం రా, వెనకాల ఆ ప్లేస్ ఖాళీగా ఉంటుంది రా అంటే వద్దు 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 హైవేలో అయినా నాపుకొని తిందాం అన్నాడు. చూద్దాం, హైవేలో తిందామని డిసైడ్ చేసిండు. వర్షం పడుతుందని. చలో మరి బై.